ఈ ప్రేమను కొన్ని రకాలుగా చూద్దాము. మొదటిది లవ్ ఈజ్ ఇన్ఫినైట్. మొదటిగా లవ్ ఈజ్ ఇన్ఫినైట్, ప్రేమ శాశ్వత కాలం ఉండేది. అతడు అతికాంక్షణీయుడు అని పరమగీతం గ్రంథం 5:15 చూస్తాము. హీఈస్ ఆల్ టుగెదర్ లవ్లీ. ప్రియురాలు తన ప్రియుని గురించి ఒక మాట చెప్పింది, నా ప్రియుడు అతికాంక్షణీయుడు, నా ప్రియుడు ప్రేమకు ప్రతిరూపం, అతడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నారు అపోస్తలుడైన పౌలు గారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమ మన మధ్యలోకి ఎలా వచ్చింది? ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది, ఇది దేవునిలో నుండి వచ్చింది. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4:8 మనం చదువుతాము, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, దేవుడు ప్రేమాస్వరూపి, గాడ్ ఈజ్ లవ్. ప్రేమ సృష్టించబడింది కాదు, ఇది దేవుని స్వభావము. సమయం సృష్టించబడింది, విశ్వం సృష్టించబడింది, మానవుడు సృష్టించబడ్డాడు, దేవదూతలు సృష్టించబడ్డారు. కానీ ప్రేమ సృష్టించబడినది కాదు, అది శాశ్వతమైనది, దానికి ఇటర్నల్ డైమెన్షన్ ఉంది.